నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. 'డాకు మహారాజు' ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్‌కి సంబంధించి ఎవరు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అసలు వచ్చేసింది ఈ ట్రైలరు. కానీ దీనికి సంబంధించి ఆల్రెడీ కొన్ని లీక్స్ కూడా ఇప్పటికే జరిగిపోయినట్లు తెలుస్తుంది. ఏంటవి? ప్రొడ్యూసర్ గారు అత్యుత్సాహం ఏం చేస్తాను చెప్పు. యాక్చువల్‌గా ట్రైలర్ కట్ చేసింది, ఆ టీజర్ కట్ చేసిన అంశాన్నే తను ఇంటర్వెల్ బ్యాంగ్ అని చెప్పేసాడు. ఓహ్! నాగవంశి గారిని చెప్పండి ఎలా ఉంటదంటే, ఇది యాక్చువల్‌గా మేము 5 ఇదిలా ఉంటది. 5 భాగాలుగా ఉంటది. డిఫరెంట్‌గా ఉంటది. ఏదో చెప్పుకుంటూ వచ్చాడు. తర్వాత ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటది. మీ అందరికీ గూస్ బంప్స్ వస్తాయి. ఒకవైపు బాలయ్య, ఇంకోవైపు డియోల్‌కి సంబంధించిన పెద్ద సైన్యం. అసలు అది చూడాలి మీరు అని చెప్పాడు. మనం టీజర్‌కెళ్తే ఇప్పుడు మళ్ళీ మాట్లాడుకుంటే ఈ కథ ఆహ్, వెలుగుని పంచే దేవుడిది కాదు. చీకటిని శాసించే రాక్షసులది కాదు. ఆ రాక్షసులను ఆడించే రావణాసురుడి కాదు. సైన్యం లేకుండా యుద్ధం చేసినటువంటి మహారాజుది. గండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజుది. మరణాన్ని వణికించే మహారాజుది అని చెప్పాడు. సో సైన్యం లేకుండా యుద్ధం చేసిన గొప్ప మహారాజుది అన్నాడు. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు, టీజర్ ఇది వచ్చేటప్పుడు ఒకవైపు నుంచే బాలయ్య, ఇంకోవైపు నుంచి పెద్ద సైన్యం వస్తుంది. సో వాళ్ళందరినీ ఓడించిన తర్వాత ఇంటర్వెల్ బ్యాంగ్ పడుద్ది. ఆ ట్విస్ట్ని ఈయన రివీల్ చేసి పడేసాడు. అరే ఇదేంటయ్యా నేను ఇలా రివీల్ చేసాను. మళ్ళీ ప్రొడ్యూసరే పాపం, ఇంకెవరన్నా రివీల్ చేసినా ఏమన్నా అనుకోవచ్చు. అంటే లీక్స్ వస్తే ప్రొడ్యూసర్కే కదా నష్టం. బట్ ఏదేమైనా ఎన్ని లీకులు వచ్చినా దీని మీద ఉన్న క్యూరియాసిటీ మాత్రం అలాగే ఉంది. వాళ్ళ ఫంక్షన్ ఒక ఎత్తు అయితే, ఈ తమన్ని పొగిడిన వాళ్ళు ఇంకో ఎత్తు. అంటే మ్యూజిక్ బాగా ఇచ్చాడు. ఒక టీజర్ మీద ఎంత ఇంట్రెస్ట్ కలగాలో అంత ఇంట్రెస్ట్ సేమ్ మ్యూజిక్ వల్లే కలిగింది. ఆ లైన్స్ కూడా పర్ఫెక్ట్గా సింక్ అయిపోయినాయి అందరికీ. అట్లా మైండ్లో ఇప్పుడు ఒకసారి చూస్తే మనకే చెప్పేస్తున్నాం డైలాగ్స్. అలా ఉండిపోయింది. మళ్ళీ డియోల్కి ఈ మధ్యకాలంలో ఎన్ని క్యారెక్టర్లు పడుతున్నాయి. కంగువలో కూడా డియోలే. ఆ కపాల కోనకి హెడ్ మనకి ఆయన చూస్తే బాహుబలిలో ఆ కిలికిలి ఆయన చూసినట్టు అనిపిస్తుంది, కాలకేయ. అండ్ మళ్ళీ ఆ యానిమల్ నుంచి మొదలు పెడితే డియోల్కి పడే క్యారెక్టర్స్ మామూలు క్యారెక్టర్లు కాదు. బాలీవుడ్ ఎందుకు మిస్ చేసుకుందో ఈయన మనకు మిస్ చేసుకోవడం అంటే ఏదో మోస్తారు సినిమాలు చేసుకుంటూ ఉన్నాడు అక్కడ. ఇప్పుడు మనకి ఎట్లా రాజశేఖర్ గారి సినిమా, శ్రీకాంత్ గారి సినిమా హీరోగా క్యారెక్టర్ కాదు, లేదా జయపతి బాబు గారి సినిమా హీరోగా అట్లా అప్పుడప్పుడు వస్తాయి కదా, అలా అప్పుడప్పుడు వచ్చేది అలా డియోల్ గారి సినిమాలు బాలీవుడ్లో. ఇప్పుడు మన దగ్గర చూస్తే ఒక పవర్ఫుల్ విలన్ అయిపోయాడు. విలన్ అంటే ఈయనే, ఇంకా ఈయనకు మించి ఇంకెవరు లేరనే రేంజ్లో తయారైపోయాడు. సో ఇదే జాబితా కంటిన్యూ చేసి నా ఫ్యూచర్లో చాలా పెద్ద భయంకరమైన విలన్లా ఎదిగే అవకాశం అయితే ఉంది. బాలయ్య వర్సెస్ డియోల్ ఎలా ఉంటుందో చూడాలి. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం ఇప్పుడు మనం చూసినటువంటి సీనే. ఇది స్పాయిలర్ అలర్ట్ అనుకున్నా మనం ఏం చేయలేము, ఎందుకంటే ప్రొడ్యూసరే చెప్పిన తర్వాత.